గత కొన్ని రోజులుగా మహబూబ్ నగర్ మార్కెట్లో, జడ్చర్ల మార్కెట్లో, కల్వకుర్తి మార్కెట్లో, అచ్చంపేట మార్కెట్లో పల్లి వేరుశెనగ రైతులు ఎవరైతే ఉంటారో అధ్యక్ష, వారు తీవ్రంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వేరుశెనగ పంటకు 6,377 రూపాయల యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే రైతులు మార్కెట్కి పంట తీసుకెళ్లిపోయినారో అందులో సగం మంది రైతులకు కొద్దిగా క్వాలిటీ బాగుండి మంచి క్వాలిటీ ఉన్నటువంటి పల్లికి మాత్రం 7 నుంచి 10,000 రూపాయల లోపల వ్యాపారస్తులందరూ కూడా కాటలై కొనడం జరిగింది అధ్యక్ష. ఇంకా మిగతా రైతులను మాత్రం 5,000 లోపు కొంటామని చెప్పి మొత్తం వ్యాపారస్తులే మార్కెట్ని లీడ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కోట్ చేస్తూ ఈ 4 మార్కెట్లలో కూడా రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అధ్యక్ష, ఒక మాట ఇచ్చినారు, ప్రతి పంటకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 5,000 లోపు మరి పల్లి రైతులకు పంట పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి వ్యాపారవేత్తలందరూ కూడా కలిసి రింగ్ అయి ఈ 4 మార్కెట్లో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. మరి 5,000 లోపు వస్తే మీరు మొత్తం మినిమం సపోర్ట్ ప్రైస్ 6,377 రూపాయలు ఇస్తారా రైతులకు? లేదంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువ వస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఏది చేస్తారన్న విషయాన్ని దయచేసి గమనించాలి. ఇవాళ పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి తక్షణమే ఈ వేరుశెనగ రైతుల యొక్క సమస్యను పరిష్కరించాలని తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యురాలు గారు కవితమ్మ గారికి ఏవైతే 2 పాయింట్లు రేజ్ చేశారు, ఈ పల్లి అనేది ఎలా ఉందో మా ప్రాంతంలో మిర్చి కూడా అదే టైపులో ఓవర్గా మార్కెట్కి వచ్చినప్పుడు కొంతమంది దళారీలు చేస్తున్నమాట వాస్తవం. గతంలో మిర్చి ఖమ్మం, వరంగల్ యార్డ్లో జరిగినప్పుడు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది మీద కఠిన చర్యలు తీసుకొని దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. అదే రకంగా ఈ పల్లి విషయంలో కూడా మినిమం ప్రైస్ ఏదైతే ఉందో అది వచ్చే విధంగా రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టింది. అది కన్సర్న్ మంత్రి గారికి చెప్తాను, అధికారులకు కూడా చెప్పడం జరుగుద్ది. ఎంఎస్పి రేటు కంటే తక్కువ వస్తే 500 రూపాయలు పల్లీకో మిర్చికో ఇస్తానని ఈ రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఎన్నికల్లో కానీ ఎన్నికల తర్వాత కానీ నాకు తెలిసి మేము ఎక్కడా చెప్పామని నేను అనుకోవట్లే. అది ధాన్యం మీద ఇస్తానన్నాం. క్వింటాల్కి 500 రూపీస్ బోనస్ కింద 500 రూపీస్ ఇస్తానన్నది ధాన్యం మీదే తప్ప అదర పంటల మీద మేము ఇస్తానన్నది నాకు తెలిసినంత వరకు లేదు. వరంగల్లో రైతాంగానికి సంబంధించి డిక్లరేషన్ చేసినారు అధ్యక్ష. అందులో మిర్చికి, పసుపుకు, అన్ని పంటలకు కూడా ఇస్తామని చెప్పారు. మిర్చికి అయితే 15,000 రూపాయలు, పసుపుకి అయితే 12,000 రూపాయలు, ఇట్లా ఒక్కొక్క పంటకి సపరేట్గా డిక్లరేషన్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి డిక్లరేషనే రేపటి నాడు బడ్జెట్లో కానీ ప్రభుత్వం యొక్క ఆచరణలో కానీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే మేము వారికి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. బట్ తక్షణ సమస్య ఇమీడియట్గా పల్లి రైతులు ఉంది కాబట్టి సాల్వ్ చేయడానికి చొరవ తప్పకుండా దాన్ని విత్ ఇన్ 1-2 డేస్లోనే కరెక్షన్ చేపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.